వెల్కమ్ టు జిగిల్ రాజా యూట్యూబ్ ఛానల్. మీరు తమ్నైన్లో చూసినట్లే రాజ్యసబ్ బిజినెస్ గేమ్ షురూ. ఎందుకు అదే తమ్నైన్ని చూస్ చేసుకున్నాను అనేసి ఇన్డెప్త్గా మాట్లాడుకుందాం. తక్కువ సమయంలో ఎక్కువ ఇంపాక్ట్తో మాట్లాడుకొని ఈ వీడియోని క్లోజ్ చేద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్, నేను ఆల్రెడీ ది రాజ్యసబ్ మూవీ రివ్యూ చేశాను. ఒకవేళ మీరు ఆ వీడియో చూడకుండా ఉంటే ఈ కామెంట్ బాక్స్లో కానీ, అలాగే రిలేటెడ్ వీడియోస్లో కానీ, అలాగే డిస్క్రిప్షన్లో కానీ లింక్ ప్రొవైడ్ చేస్తాను. ఒకసారి ఆ వీడియో చూడండి. ఆ వీడియోని ఎందుకు చూడమంటున్నానో మీకు ఆ వీడియో చూసిన తర్వాత డీటెయిల్డ్గా అర్థమవుతుంది. రివ్యూ అనే విషయం పక్కకు పెట్టేస్తే అసలు మనం ఆ మూవీ చూడొచ్చా చూడకూడదా అనేది క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఆ వీడియోలో. ఇప్పుడు మనం మెయిన్ మ్యాటర్లోకి వెళ్ళిపోదాం. మారుతి గారు, మీరు ఒక మూవీ తీశారు, ఓకే, బాగుంది. అంటే మీరు మూవీ తీయడం వరకు, ఒక మూవీ తీయాలి అని అనుకోవడం వరకు ఓకే. కానీ అక్కడి నుంచి మీరు హీరో సెలెక్షన్స్ అండ్ ప్రొడక్షన్ సెలెక్షన్స్ ఇవన్నీ ఉంటాయి చూడండి. వీటిని బట్టి కూడా మీరు ఒక్కోసారి మీ స్టోరీని అంటే ఇంకా ఇంక్రీజ్ చేస్తూ వెళ్ళాలి. మీరు అనుకున్న స్టోరీ వరకే మీరు ఆగిపోతే ఇదిగో పరిణామం రాజ్యసభ లాగానే ఉంటుంది. మనం ఎన్ని సినిమాలు తీసినా, మనం ఎన్ని సినిమాలు చేసినా, ఎంత పెద్ద పెద్ద ప్రొడక్షన్ హౌస్లతో చేసినా, పెద్ద పెద్ద స్టార్ హీరోలను పెట్టి చేసినా కూడా విధి ఆడే ఆట చాలా దారుణంగా ఉంటుంది. పాయింట్ నెంబర్ 1, మీరు ఇప్పుడు కొన్ని సీన్లు డిలీట్ చేసామని చెప్తున్నారు. నేను ఒకటి అడుగుతున్నాను. 2 పార్ట్స్గా మీరు అనౌన్స్ చేసినప్పుడు 3 గంటల 9 నిమిషాలు డ్యూరేషన్ మూవీ అవసరమా? 100% అవసరం లేదు. చాలా అంటే చాలా ల్యాగ్ ఉంది కాబట్టే కదా ఇప్పుడు మీరు డ్యూరేషన్ ట్రిమ్ చేసేసి కొన్ని సీన్స్ డిలీట్ చేసేసి ఇప్పుడు మళ్ళీ కట్ అనేది అంటే కుదించి దగ్గరికి చేసి మూవీని 2.5 గంట లేదా 3 గంటల వరకు చేశారు. సో ఆ జాగ్రత్త మీరు ముందే ఎందుకు తీసుకోలేదు? ఇప్పుడు సీన్లని కట్ చేసి ఇప్పుడు మళ్ళీ కొత్త సీన్లు యాడ్ చేసి ఇప్పుడు చేసేదానికంటే ఆ జాగ్రత్త ముందే తీసుకుని ఉంటే ఆ సీన్స్ వల్ల ఇన్ఫాక్ట్ ఇంకా ఎక్కువ అయి ఉండేదేమో. చాలా మంది ఆడియన్స్ రాజ్యసబ్ మూవీకి ఎందుకు వచ్చారో తెలుసా? ప్రభాస్ గారి ఓల్డ్ లుక్ ఒకటి ఉంది చూడండి. అది చీమతో ఒక డైలాగ్ చెప్పేసి అండ్ ఒక ఫైట్ సీక్వెన్స్ లాగా ఉండి అంత రివర్స్ యాంగిల్ కనిపిస్తూ ఉంటుంది. ఆ విజువల్స్ అన్ని కూడా, ఆ షార్ట్, ఆ సీన్స్ మీరు ట్రైలర్లో చూసినప్పుడు చాలా ఇన్ఫాక్ట్ క్రియేట్ చేశాయి. నార్మల్ ఆడియన్సే కాకుండా అండ్ ప్రభాస్ ఫ్యాన్సే కాకుండా ఆల్ ఆఫ్ పీపుల్స్ ఏం చేశారంటే ఏదో కొత్తదని చెప్పబోతున్నారు అనే ఎగ్జైట్ తోటి రెడీగా ఉన్న వాళ్ళని థియేటర్కి తీసుకొచ్చి మరి ఇప్పుడు మీరు ఏం చేస్తున్నారు? స్పెషల్గా ఆ ఓల్డ్ క్యారెక్టర్ ఏదైతే ఉందో ఆ సీన్ యాడ్ చేశారు. మన పీపుల్ మీడియా ఫ్యాక్టరీలోనే ఒక ప్రోమో వదిలారు. దాని కింద కామెంట్స్ చదవండి సార్, అర్థమవుతుంది. ఆడియన్స్ ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారో అర్థమవుతుంది. ఆ కామెంట్స్ చూడండి. ఇది కదా కావాల్సింది, అసలు ఈ క్యారెక్టర్నే లేదు, ఇప్పుడు మళ్ళీ ఎలా యాడ్ చేస్తున్నారు సినిమాలో, ఈ క్యారెక్టర్ కోసం కదా మేము సినిమాకి వచ్చాము అనేసి రకరకాల కామెంట్స్ వస్తున్నాయి. ఆ ఇంపాక్ట్ని ఇప్పుడు మీరు యాడ్ చేస్తే మేమేమనుకోవాలి? నేను పెట్టిన థంబ్నైల్ మీనింగ్ కూడా అదే. ఎందుకంటే ఇప్పుడు మీరు ఇచ్చిన హోప్ ఒకటి, అంటే ట్రైలర్తో అవుట్పుట్ ఒకటి ఇచ్చారు, దాన్ని ఆడియన్స్గా మేము తీసుకోలేకపోతున్నాం. మీరేం చేశారు? బిజినెస్ స్ట్రాటజీగా ఆలోచించి ఇప్పుడు మళ్ళీ సీన్స్ కొన్ని ట్రిమ్ చేసాం అండ్ అడిషనల్గా కొన్ని సీన్స్ యాడ్ చేసాం అనేసి ఆ ప్రోమో కట్స్ అవి ఇవన్నీ రిలీజ్ చేస్తున్నారు. ఇప్పుడు ఆడియన్స్ థియేటర్కి ఆటోమేటిక్గా వచ్చేస్తారు. ఎందుకంటే ఆ క్యారెక్టర్ కోసం చాలా మంది వెయిట్ చేస్తున్నారు కాబట్టి మళ్ళీ మూవీ చూసిన వాళ్ళు కూడా చూస్తారు. చూడరా బ్రదర్స్? ఈ వీడియో చూస్తున్న వాళ్ళల్లో పర్టికులర్గా డిలేడ్ సీన్స్ కోసం అండ్ ఏదైతే యాడ్ చేశారో ఆ సీన్స్ కోసం వెళ్ళిన వాళ్ళు ఎంతమంది ఉన్నారో తర్వాత మీరు ఈ వీడియో చూసినా కూడా కింద కామెంట్లో తెలియచేయండి. సో ఫైనల్గా రాజ్యసభ స్మగ్లింగ్ ఎలా ఉందంటే, సీన్స్ డిలీట్ చేసాం, కొత్త సీన్స్ యాడ్ చేసాం, రండి 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 రండి. ఇది బిజినెస్ స్ట్రాటజీ. లేదు అనుకుంటే మీరు ఆ ఓల్డ్ క్యారెక్టర్ని ఎందుకు లేపేస్తారు సార్ మూవీ నుంచి? అంటే ఒక సీన్ ఎలాగూ మీరు అంటే ఒక ఇల్యూషన్ మీద కాన్సెప్ట్ డెవలప్ చేశారు కాబట్టి ఒక సీన్ అలా యాడ్ చేసి అరే ఇది సినిమాకి సింక్ అవ్వదు బట్ దీన్ని లేపేద్దాం అని మీరు లేపేసి ఉండొచ్చు. ఇప్పుడు ఆడియన్స్ బయట నుంచి ఏం మాట్లాడుతున్నారు మీకు తెలిసిందే. మాకు ఓల్డ్ క్యారెక్టర్ ఎక్స్పెక్ట్ చేసి వచ్చాం, అందుకే అన్నాను కింద కామెంట్స్ చదవండి మీకు క్లియర్గా అర్థమవుతుంది అనేసి. సో ఇది అండి మన రాజ్యసబ్ బిజినెస్ స్ట్రాటజీ షూర్ అయిపోయింది. సో ఏదేమైనా కూడా ప్రభాస్ ఫ్యాన్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరెవరైతే ఈ వీడియో చూస్తున్నారో
ప్రతి ఒక్కరు మూవీకి వెళ్ళండి, ఎంటర్టైన్ ఫీల్ అవుతారు. బట్ మీరు ఇవన్నీ వదిలేసేయండి, సినిమాటిక్ లిబర్ట్స్ కానీ ఆ సినిమా స్టోరీ కానీ ఇవన్నీ వదిలేసి హ్యాపీగా ప్రభాస్ గారి కోసం వెళ్ళండి, సినిమాని చూడండి. ప్రభాస్ గారు అయితే మంచి ఎంగేజింగ్ రోల్లో ఎంగేజ్ చేస్తూ మనకు ఒక డార్లింగ్ ఉన్నాడు చూడండి, ఆ డార్లింగ్ అయితే ఈ మూవీలో కనిపిస్తాడు. సో ఈ ఒక్క ప్లస్ తప్ప సినిమా మొత్తం మైనస్సే. చాలా అంటే చాలా లో ఫాల్స్ ఉంటాయి మూవీస్లో. ఇంకా ఎక్కువ మాట్లాడుకుంటే అవసరం లేదండి. అంటే మనం ఒక మేకర్స్మే కాబట్టి మనం మన సినిమాని తోకోవాల్సిన అవసరం లేదు. సో బాగలేదు, అంతే, బాగలేదు. ప్రభాస్ గారి కోసం వెళ్ళి హ్యాపీగా సినిమా చూసి రావచ్చు. ఈ సంక్రాంతి సీజన్లో చాలా మంది అంటే స్కూల్ హాలిడేస్, జాబ్ హాలిడేస్ ఇవన్నీ వచ్చి ఉంటాయి కాబట్టి అందరూ కూడా హ్యాపీగా వెళ్ళి ది రాజ్యసభ మూవీని సక్సెస్ఫుల్గా హిట్ చేయండి. ఇదేంట్రా బాబు ఫస్ట్ అంతా నెగిటివ్ మాట్లాడి ఫైనల్గా పాజిటివ్ మాట్లాడుతున్నాడేంటి అని మీరు అనుకోకండి. ఎందుకంటే సినిమా కష్టం ఒక సినిమా వాడికే అర్థమవుతుంది. అది ప్లస్ అయినా మైనస్ అయినా కూడా సినిమా వాడికే ఆ సినిమా కష్టం అర్థమవుతుంది. సో నేను కూడా ఒక మేకర్నే అండి, షార్ట్ ఫిలిమ్స్, వెబ్ సిరీస్ చేస్తూ ఉంటాను. కామెంట్లు అడగొద్దు ఏం చేసావరా, కింద లింకులు పెట్టు అనేసి, ఉన్నాయి. ఆ సమయం సందర్భం వచ్చినప్పుడు నేనే ప్రతిదీ మీ ముందుకు తీసుకొస్తాను. ఇది అండి ఇవాళ ది రాజ్యసభ బిజినెస్ స్ట్రాటజీ లెవెల్స్ షురూ అయిపోయాయి. దాని గురించిన వీడియో ఎలా అనిపించింది ఏంటో కింద కామెంట్లో తెలియచేయండి. ఇంతవరకు మన జిగేల్ రాజు యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండా ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్. ఇలాంటి మరిన్ని అప్డేటెడ్ వీడియోస్ కోసం ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి. అలాగే పక్కన వస్తున్న బెల్ సింబల్ పైన క్లిక్ చేసి బెల్ నోటిఫికేషన్ని ఆన్లో పెట్టుకోండి. ఎందుకంటే ఫర్దర్గా నేను ఏ వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ వస్తుంది. నెక్స్ట్ 3 మూవీస్ రివ్యూస్ మన ఛానల్లో రాబోతున్నాయి. ఒకటి మనశంకర వరప్రసాద్ గారు అండ్ భక్త మహాశయులకు విజ్ఞప్తి అండ్ అనగనగా ఒక రాజు. ఈ 3 మూవీస్ అతి త్వరలో రేపే వస్తుందండి. ఈ మనశంకర వరప్రసాద్ రేపే రాబోతుంది. తర్వాత మిగతావి రిలీజ్ వైజ్గా నేను రివ్యూస్ అనేవి చేస్తూ ఉంటాను. తప్పకుండా అవి కూడా మీరు ఫాలో అవ్వాలంటే చేయాల్సింది ఒకటే, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఫాలో అయిపోండి.